వాట్సాప్. ఇప్పటి వరకు వాట్సాప్ అంటే మెసేజెస్, ఫోటోస్, వీడియోస్ సెండ్ చేయడం మాత్రమే తెలుసు. రిసీవ్ చేసుకోవడం అనే విషయం మనలో చాలా మందికి తెలుసు. వీటితో పాటు ఫన్నీ మీమ్స్, స్టిక్కర్స్ కూడా వాడుకోవచ్చు. ఇదిలా ఉండగా వాట్సాప్ రోజు రోజుకు అనేక రకాల కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది వాట్సాప్. ఇప్పటికే ఏఐ ఆధారిత సేవలను అందించడం ప్రారంభించింది. దీని ద్వారా వ్యాపారాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతానికి చిన్న, పెద్ద కంపెనీలు నేరుగా కస్టమర్లను కనెక్ట్ అవుతున్నాయి. ఈ సమయంలో కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించనున్నాయి. నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో చాటింగ్ మెసేజెస్ విపరీతంగా పెరుగుతాయి. మేటా నివేదిక ప్రకారం నెక్స్ట్ లెవెల్ జెన్ ఏఐ ఆధారిత చాటింగ్ మెసేజెస్ తో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జెన్ ఏఐలో పెట్టుబడి పెట్టేందుకు మేటా నివేదికను పరిశీలిస్తే ఇప్పటి వరకు భారతదేశంలో 60% మంది యూజర్లు ప్రతి వారం తమ వ్యాపార ఖాతాల నుంచి మెసేజెస్ పంపుతున్నారు. ఇదే కాకుండా 50% కంటే ఎక్కువ మంది యూజర్లు చాటింగ్ ప్లాట్ఫామ్స్ ను బాగా ఇష్టపడుతున్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో చాటింగ్ ప్లాట్ఫామ్స్ లో పెట్టుబడిని పెంచడానికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. నివేదిక ప్రకారం 95% ఏఏ ప్రొడక్టివిటీ వల్ల 80% మంది వచ్చే 1 లేదా 2 సంవత్సరాలలో జెన్ ఏఐలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక రాబోయే 2 ఏళ్లలో జెన్ ఏఐ ఆధారిత చాటింగ్ మెసేజెస్ ప్లాట్ఫామ్ 450 మిలియన్ల కస్టమర్లను ఈ కామర్స్ తో కనెక్ట్ చేసే శక్తిని కలిగి ఉంది. ఈ ఫ్లాట్ 2 ఫారంలలో ఎండ్ టు ఎండ్ ప్రయాణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వ్యాపారాలకు సంబంధించి ఏఐ ప్రొడక్టివిటీ అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో సర్వే చేయబడిన దాదాపు 85% పరిశ్రమలకు దీని గురించి బాగా తెలుసు. రాబోయే 1 లేదా 2 సంవత్సరాల్లో 80% కంటే ఎక్కువ మంది జెన్ ఏఐ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక దాదాపు 70% అనేక పెద్ద సంస్థలు జెన్ ఏఐ ఆధారిత మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎండ్ టు ఎండ్ అనుభవాలను అందించడంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. సర్వే చేయబడిన పెద్ద సంస్థలలో దాదాపు 70% ఇప్పటికే 50% కంటే ఎక్కువ మంది కస్టమర్లతో మెసేజెస్ ప్లాట్ఫామ్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాయి.